ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గాలో ఈ రోజు ఉదయం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు అబూబకర్ హజరత్, ఇస్మాయిల్ ఖాదరి, మైనార్టీ నాయకులు సమీ హుసేన్, టీడీపీ జిల్లా నాయకులు సాబిర్ ఖాన్, షేక్ షంషుద్దీన్, షేక్ మస్తాన్, అబ్దుల్ రసూల్, మునీర్, ఖాదర్ బాషా, కంతరాలి, షాజిద్, కమాలుద్దీన్, కరీం, షేక్ రియాజ్, జిలానీ, హనీఫ్, చాంద్ బాషా, రమ్తుల్లా, రఫీ, మీరా, జాబీర్, ముక్తియార్, షఫీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అందరి గుండెల్లో అభిమానం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి నోట్లో నాలికలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నేను ఉన్నానని చెప్పి ముందుండే సర్వమత సమానత్వాన్ని కోరుకునే ఒక మహోన్నతమైన వ్యక్తి మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారా షాహీద్ దర్గా నుంచి అల్లా దగ్గర దువా చేసినాం. అల్లా యొక్క కరుణా కృప శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద, శ్రీధర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో ఒక మార్పు తీసుకొని వస్తూ ఎవరైతే తన కోసం కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో తనకు ఓటు వేయని వాళ్ళని కూడా సంతోషంగా చూడాలా, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలా, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే తపనతో పనిచేస్తున్న రాజకీయవేత్త అతను. అటువంటి వ్యక్తి కోసం దువా చేయాలన్న ఆలోచన, దువా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద పార్టీలకు, జమాత్లకు అతీతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము అల్లా దగ్గర దువా చేసినాం. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ముస్లింలకు అండగా ఉన్న వ్యక్తి అతను. ఆ రోజు ఏదైతే మొదటి కరోనా వచ్చిందో ఇది కేవలం ముస్లింల వల్లే వచ్చింది, ముస్లింలే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ముస్లింల మీద దుష్ప్రచారం జరుగుతుంటే ఆ రోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముస్లింలతో కలిసి ముస్లింలకు అండగా ముస్లింల కష్ట సుఖాల్లో అతను ముందు అడుగు వేసిన వ్యక్తి అతను. అదేవిధంగా ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చింది. ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు ముస్లిం ఓట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసుకుంటే ఆ రోజు తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 44 కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేసిన వీరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా అండదండలకు ఉన్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు దాకా తమ యొక్క ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంతమంది హోమాలు చేస్తున్నారు, కొంతమంది యాగాలు చేస్తున్నారు, కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు, కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమంది బ్లడ్ బ్యాంకులు పెట్టున్నారు, బ్లడ్ క్యాంపులు, కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది పూజలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల, ముస్లిం మైనార్టీ నాయకులు బారా షాహీద్ దర్గా సర్వమత సమానత్వంకి సంబంధించినటువంటి బారా షాహీద్ దర్గాలో ఈరోజు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి కుటుంబీకులు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిపై ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. ఈ అల్లాతో ఒకటే కోరుకున్నాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి కుటుంబీకులు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. రాజకీయాల్లో వాళ్ళకి ఎత్తుగడలు వేసే వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టే విధంగా ఉండాలి. తాము నమ్ముకున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రారంభం డేటు చెప్పే ఏకైక నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అభివృద్ధి కార్యక్రమాలైనా, రోడ్ అయినా, డ్రైన్ అయినా, కల్వర్ట్ అయినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ప్రారంభం డేట్ ఫిక్స్ చేసే ఏకైక నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. డేట్ ఫిక్స్ చేయడమే కాదు, వాటి మీద ఫాలోఅప్ చేయటం, అధికారులతో మాట్లాడుకోవటం, స్థానిక నాయకులతో మాట్లాడటం, ప్రజలతో మమేకవటం, కాంట్రాక్టర్లతో మాట్లాడుకోవటం, వీటన్ని కలగబలుపుకొని ఆరంభం రోజు చెప్పినటువంటి కార్యక్రమాన్ని, ఇచ్చినటువంటి డేట్ని, ప్రారంభాన్ని అదే డేట్కి ప్రజలకు అంకితం చేసే బాధ్యత ఒకే ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పై ఉంది. కాబట్టి ఆయన అలాగే ఈ రాజకీయాల్లో మరింత ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కావాలని,
కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి చేకూర్చాలని చెప్పేసి అల్లాని దువాతో కోరుకున్నాం. ప్రతి ఒక్కరి అండదండలు ఉంటాయి. మా ముస్లింల తరపు నుంచి అన్ని సహకారాలు, అన్ని ఆశీస్సులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారిపై ఉంటారని మరొక్కసారి కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం ముస్లిం సమాజం పక్షాన.